ఓం నమో ఖాదరి శ్రీ లక్ష్మీ నరసింహాయ. ఇవాళ స్వామివారి యొక్క స్తోత్రాద్రి, స్వామివారి యొక్క కొండ, స్వామివారి వసంత వలప ఇవాళ కనుమ పండగ. శ్రీవారికి ఖాదరి శ్రీ లక్ష్మీ స్వామివారి దేవస్థానం నుంచి స్వామివారి ఉదయం 4:30-5 గంటలకు శ్రీవారి తలుపులు తీసి సుప్రభాత ప్రబంధనులు అంతా కూడా పూర్తి చేసి స్వామివారికి మహానైవేద్యం, నిత్యారాధన, నిత్య కైంకర్యము, పరివార దేవతలకంతా పూజా కార్యక్రమాలు ముగించుకొని శ్రీవారి వసంత వల్లభ స్వామి కళ్యాణ మంటపానికి వేంచేపు చేసి స్వామివారికి మంటపంలో అలంకారంతో సర్వభూపాలుడిగా అలంకారం చేసి స్వామివారు 9:30-10 ఆ ప్రాంతంలో బయలుదేరి స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణంగా స్వామివారి ప్రాకారం నుంచి స్వామివారి యొక్క స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణానికి స్వామివారి వెళ్ళి లఘువ ముగుట్టగా అమ్మవారిని సేవించి అక్కడ ఆస్థాన పూజా కార్యక్రమాలు చేసుకొని స్వామివారి స్తోత్రాద్రి కొండకు వెళ్ళి అక్కడ మధ్యాహ్నం 1:30-2 గంటల లోపల శ్రీవారి యొక్క పుణ్యావాచనం, స్వామివారి లఘు అర్చన, మహానైవేద్యం, మహామంగళారతి, మూల విరాటికి పూజా కార్యక్రమాలు, ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలు, భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి అక్కడి నుంచి నేరుగా పాల మంటపానికి స్వామివారి వేచి చేస్తారు. 2:30-3 గంటల ఆ ప్రాంతంలో స్వామివారు పాల మంటపానికి వేచి చేసి ఆ యొక్క పొలాలంతా కూడా ఆ యొక్క కుమ్మర స్వరూపాల్లో ఆ పాలంతా కూడా అక్కడ కాచి పుణ్యావాచనం, స్వామివారికి అర్చన, ఆ పాల కార్యక్రమం అంతా కూడా స్వామివారికి వసంత వల్లభుడికి ఆ యొక్క పాలు క్షీరం అంతా కూడా నైవేద్యం చేసి అక్కడున్న భక్తులు, వేల మంది భక్తులకందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి అక్కడి నుంచి నేరుగా స్వామి కుందేల మంటపానికి వేంచేసి అక్కడంతా కూడా పుణ్యావాచనము, లఘు అర్చన, వేల మంది భక్తులందరికీ కూడా ఆ యొక్క కుందేల యొక్క పూజా కార్యక్రమాలంతా ముగించుకొని ఆ వేటంతా చూసుకొని స్వామి వేల మందికి అంతా కూడా దర్శన భాగ్యం కలిగించి అక్కడ శ్రీవారికి కొబ్బరికాయలు, స్వామివారికి ప్రతిసారి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించి అక్కడి నుంచి నేరుగా విజయదశమి మంటపానికి స్వామివారి వేయించేసి అక్కడ పూజ, ఆస్థానం, పరివార దేవతలకంతా ఆరాధన, ఆ మంటపంలో ఉండేటువంటి ఒక మూర్తులకందరికీ కూడా నైవేద్యం చేసి స్వామివారి నేరుగా అశ్వవాహనం వేయించేసి స్వామి సర్వ అలంకారాలతో స్వామి తోమాల, పుష్పం, అర్చన, పుణ్యావాచన ఇదంతా మహానైవేద్యం జరిపి అక్కడున్న వేల మంది భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి నేరుగా స్వామి తిరువీధులతో స్వామివారు తిరిగి అక్కడున్న భక్తులకందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి ఆ యొక్క రాత్రి చోర సంవాదం జరిగి స్వామివారి నేరుగా లోపల గర్భాలయంలో చేసి స్వామివారికి సాయంకాలం ఆరాధన, పూజా కార్యక్రమాలు, సముఖ ఆంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి యొక్క సంక్రాంతి, మకర సంక్రాంతి, ఆ యొక్క కనుమ పండగ అంతా పూర్తి అవుతుంది. వెంటనే స్వామివారి సేవ, ఈ శయనోత్సవం స్వామివారి యథాస్థానం చేరుతూ స్వామివారి యొక్క లోక కళ్యాణం, సర్వేజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ యొక్క కనుమ సంక్రాంతి స్వామివారి గర్భాలయంలో రావడం, ఆ యొక్క ఉత్సవం అంతా కూడా పూర్తవుతుంది. అంతా కూడా వీక్షించిన వారికి స్వామివారిని దర్శించి శ్రీవారి కృపకు అందరూ కూడా పాత్రలై స్వామి ఆశీస్సులు సదా నిత్య సంతోషము, సౌభాగ్యము, ఎప్పుడుగా పచ్చదనంతో భక్తులంతా కాశీ క్షేత్రం అంతా కూడా దినదిన అభివృద్ధి. ఈ యొక్క ప్రజలకందరికీ కూడా ఈ మకర సంక్రాంతి సూర్యుడి అనుగ్రహంతో సుభిక్షంగా పంటలు పండి వారి వారి దేవుడు మంచి ఆరోగ్య భాగ్యం, ప్రశాంతత జీవితం ప్రజలందరికీ కూడా ఆ ఖాదరి నృసింహుడు మంచి అనుగ్రహాన్ని ప్రసాదించాలని, లోక కళ్యాణం బాగుండాలని కోరుతూ స్వస్తి. ఓం నమో ఖాదరి శ్రీ లక్ష్మీ నరసింహాయ.